నమస్తే. తెలుగు రాజకీయాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో కేసులు, అరెస్టులు ఒక రకమైన చర్చ ఉన్నది. రెండో వైపున కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి నీళ్లు, ఎల్‌నినో ప్రభావము, దీంతో పాటుగా సర్క్ సంబంధించిన అంశాల చర్చ తెలుగునాట ఉన్నది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు సంబంధం ఉన్న విషయాలున్నాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడివిడిగా ఉన్న అంశాలు కొన్ని ఉన్నాయి. వీటితో పాటుగా జాతీయ స్థాయిలో ప్రభావితం చూపిస్తున్న అంశాలు కొన్ని ఉన్నాయి. వీటికి సంబంధించి ఒక సమస్య, దానికి గల కారణము, దాని పర్యవసానము. ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మన దగ్గర ప్రఖ్యాత సంపాదకులు కె. శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ మధ్య ఒక దగ్గర మాట్లాడుతూ వారన్నమాట, 100కు పైగా అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నామని అంటున్నారు. అంతకుముందు ఆయన అధికారం తమదే అని పదే పదే అంటూ ఉన్నారు. బహుశా వారికున్న అంచనా ఏమిటి? మైండ్ గేమా, లేకపోతే కనుక ఓ నిర్దిష్టంగా ఒక అంచనా ఉన్నదనుకోవచ్చా? 117 సీట్లు అనేది ఇప్పుడున్న అసెంబ్లీలో 117 అని కాదు ఆయన ఉద్దేశం. డీలిమిటేషన్ జరుగుతుంది. 180 దాకా సీట్లు తెలంగాణ అసెంబ్లీలో వస్తాయి. దాంట్లో 117 గెలుస్తా అన్నాడు. అంటే అంత పెద్ద నెంబర్ ఏమి కాదు అది. అంటే ఒక ఇంకా 60 సీట్లు 65 సీట్లు ప్రతిపక్షాలకు వదిలిపెట్టాడు ఆయన. అదొక పక్కన అన్నాడు. వెంటనే మళ్ళీ ఏం ఆలోలేదు చూడలేదు అన్నట్టుగా సర్వేలు చేసి ఎవరు గెలుస్తారు, ఇన్ని గెలుస్తారు, అన్ని గెలుస్తారు అని చెప్పడం తప్పని మళ్ళీ ఇంకొక మీటింగ్లో అన్నాడు ఆయన వెంటనే. అదేమో తమ గురించి చెప్పుకునేటప్పుడు అన్నాడు, ఇది ఇతరుల గురించి విమర్శించేటప్పుడు అన్నాడు. ఎవరికైనా ఏ అధికారంలోనో ఏ ప్రభుత్వానికైనా వచ్చే ఎన్నికల్లో తాము ఇంకా కంఫర్టబుల్గా గెలుస్తామని చెప్పుకోవడం సహజం. అట్లాగే ఆయన చెప్పుకున్న చాలా కాన్ఫిడెన్స్ని ప్రకటిస్తున్నాడు. అంత కాన్ఫిడెన్స్ను, అసర్షన్ ప్రకటించడం ద్వారా ఒక మైండ్ గేమ్, ప్రతిపక్షాలతో ఒక మైండ్ గేమ్, నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, కంఫర్టబుల్గా వచ్చేసారి కూడా గెలుస్తానని చెప్పడం అతని ఉద్దేశం. అది ఓకే, రాజకీయాల్లో అది సహజమైన విషయం. కానీ కాళేశ్వరం నీళ్ళ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కొంచెం మాటలు ఎట్లాగో బూతులకు వస్తున్నాయి అవి. ఇందులో ఎవరు ఏ రకంగా స్పందిస్తున్నారు? ఏది నిజంగానే రైతులకు మేలు చేసే అంశం? ఈ మొత్తం విషయంలో ఈటెల మాట్లాడింది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి. ఈటెల రాజేందర్ మాట్లాడింది. ఆయన చెప్పిన దాంతో ఆయన పార్టీ పూర్తిగా ఏకీభవిస్తుందో లేని కొంచెం వ్యక్తిగత స్థాయిలో చెప్పాడో నాకు తెలియదు. కానీ రాజేంద్ర అంటుంది ఏంటంటే, సరే అవినీతి జరిగింది అంటున్నావు, అవినీతి జరిగితే దాని మీద విచారణ చేయి, మనకి బాధ్యులు అనిపించిన వాళ్ళని అరెస్ట్ చేయి, కేసులు పెట్టుకో, కానీ నీళ్ళు ఎందుకు ఆపుతున్నావు, నీళ్ళని ఎందుకు వాడుకోవట్లేదు? ఒక ప్రాజెక్ట్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు మీద విమర్శలు వచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఒక వ్యవస్థ కదా, ప్రజల సొమ్ముతో నిర్మాణమైన ఒక వ్యవస్థ ప్రాజెక్ట్ అనేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు కదా, అక్కడి నుంచి మన బసవరాజ్ సాగర్ దాకా విస్తరించిన అనేక రిజర్వాయర్ల వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని ఎందుకు పొడవ పెడుతున్నావు నువ్వు? దానికి ఏంటి కారణం? అది సరైనది కాదు ఆయన చెప్పింది, అది కరెక్ట్ పాయింట్. మరి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ని, కేసీఆర్ని, వీళ్ళందరినీ దోషులుగా నిలబెట్టదలుచుకుంటే దానికోసం నీళ్ల వాడకాన్ని ఆపక్కర్లేదు. అక్కడి నుంచి నీటి పంపు చేసినంత, మేడిగడ్డ బ్యారేజ్కి డ్యామేజ్ అయినంత మాత్రాన నీళ్లు పంపు చేయటం ఆపాల్సిన అవసరం లేదు. అసలు నీళ్లు స్టోర్ చేయకుండానే పంపు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లడ్ ఫ్లోకి, అది వీళ్ళు చెప్తున్న విషయం. ఇంకోవైపున దాని నుంచి అనేక అనుబంధ విషయాలు కూడా వస్తాయి కదా. ఒక పక్కన పట్టిసీమలో అన్ని పట్టిసీమ లిఫ్ట్ దగ్గర అంత పెద్ద ఎత్తున నీళ్లు ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోయడం కోసం ఈయన ఇక్కడ ఆపాడా? ఇప్పుడు ఒక నరేటివ్ ఉంది కదా. రేవంత్ రెడ్డి ఏంటంటే చంద్రబాబుకు ఆయన సన్నిహితుడు, ఆంధ్ర ప్రాంతం పట్ల అనుకూలత ఉన్నవాడు, తెలంగాణ ప్రాంతం మీద వ్యతిరేకత ఉన్నవాడు. కాబట్టి ఆయన తెలంగాణ ప్రయోజనాల్ని కూడా పక్కన పెట్టి ఆంధ్ర వాళ్ళకు మేలు చేస్తాడు, చంద్రబాబు చెప్తే ఏదైనా చేస్తాడు అనేది ఒక నెరేటివ్, ఒక విమర్శ, ఒక అభిప్రాయం, ఒక ఇంప్రెషన్ అయితే ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మొన్న పట్టిసీమలో పంపు చేస్తున్న ఫోటోలు పేపర్లో వచ్చేసరికి హరీష్ రావు గారితో సహా అనేక మంది ఆ నీళ్ళ కోసం ఈ నీళ్ళు ఆపినావా అంటే, ఈ నుండి ఒకవేళ మేడిగడ్డ గేట్లు తీసేస్తే భద్రాచలం కొట్టుకుపోతుందని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ ఇవన్నీ సామాన్య ప్రజలకి ఈ టెక్నికల్ విషయాలు పూర్తిగా అంతా అర్థం కావు. ఎందుకు ఒక ప్రాజెక్టుని వినియోగంలో లేకుండా ఎందుకు ప్రభుత్వం ఆపింది?
అవినీతి వల్లే ఇదంతా జరుగుతుంది, కేసీఆర్ అవినీతి వల్లే ఇదంతా జరిగింది అని అనుకోవాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కాదు, ఈయన ఊరికే ప్రజల మీద కక్ష కట్టి లేదా పరాయి రాష్ట్రం ప్రయోజనం కోసం మాత్రమే కాళేశ్వరం నీటిని ఉపయోగించట్లేదు అని ప్రతిపక్షం బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. వీటి మధ్యలో ప్రజలు గమనించాల్సిందంటే నీళ్ళు అనేవి ప్రజలకి, వ్యవసాయదారులకి, సాగునీరైనా ఏదైనా ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే తాగునీరు కూడా సంక్షోభం వస్తుందని చెప్తున్నారు. అవును, ఎందుకంటే మిషన్ భగీరథకు కూడా నీళ్లు కావాలి కదా, అది కూడా ఎఫెక్ట్ అవుతే చాలా ఇబ్బంది కలుగుతుందన్నారు. ఇది ప్రజలు దీన్ని కేవలం రాజకీయంగా చూడరు. నీళ్ళు అనేది చాలా నిత్యావసరమైన వస్తువు, అది పంటలు పండించడానికైనా తాగటానికైనా. దీంట్లో ఈ రాజకీయం ఏంటి, ఇద్దరు దీంట్లో పోటాపోటీగా ఉండటం ఏంటి, ప్రజలు దీన్ని హర్షిస్తారా అనేది ఒక విషయం. ఇంకోటి, ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకు ఆపుతున్నాడు? ప్రజల్లో అయితే ఆయన ఫేర్గా ఉన్నాడనే అభిప్రాయం కలగట్లేదు. ఓకే, ఎవరు? ముఖ్యమంత్రి. అట్లాగని కాళేశ్వరం విషయంలో ఏం అవినీతి జరగలేదని కానీ, కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వం క్లీన్గా ఉందని కానీ అనట్లేదు. అవినీతి జరిగినా, డబ్బులు సైఫన్ అయినా, వాళ్ళ అమ్మాయి కవిత చెప్పినట్టుగా మరి ఆ కాంట్రాక్టర్లు ఎందుకు విరాళాలు ఇచ్చారంటే దీంట్లో ఏదో మతలబు ఉందని అనుకున్నా కూడా ఒక స్ట్రక్చర్ అయితే ఉంది కదా, అక్కడ నిర్మాణం అయితే ఉంది, ఒక ప్రాజెక్ట్ ఉంది, పంపులు ఉన్నాయి, కాలువలు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, నీళ్లు కూడా వచ్చి ఉన్నాయి, కనపడుతున్నాయి కదా. కనపడితే ఒక అసెట్ అయితే క్రియేట్ అయింది. ఆ అసెట్కు ఎంత ఖర్చు కావాల్సింది, ఎంత అయింది అనే దాంట్లో వివాదం ఉండొచ్చు. కాబట్టి ఆ క్రియేట్ అయిన అసెట్ని ప్రజల ఒకరి మీద, పాత ప్రభుత్వం మీద కక్షతోటి దాన్ని వినియోగంలోకి పెట్టకుండా ఉండటం అనేది తప్పు. రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఆయన అనుకున్నట్టుగా ఈ నీళ్ల వల్ల ఇబ్బంది వస్తే కేసీఆర్ మీద కోపం వస్తుంది, కోపం పెరుగుతుంది అని అనుకుంటున్నాడు, కానీ అది జరగదు. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి మీదనే. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఎంతకాలం ఆయన నీటిని అట్లా ఆపుతూ ఉంటాడో, అంటే ఆపుతూ ఉంటామంటే నీటిని అలో చేస్తూ ఉంటాడో, ప్రజల కోసం పంపు చేయకుండా ఉంటాడో, అంతకాలం ఆయనకే వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ రాజకీయంలో ఇప్పటి నుంచి నష్టపోయేది ఇంతకుముందు వరకు జరిగింది. ఆయన కమిషన్ వేయడం, విచారణ జరగటం, ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు కాళేశ్వరంలో కొంచెం ఏదో మతలబు ఉందని. కానీ ఇప్పుడున్న స్థితిలో అయితే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైన ప్రజాభిప్రాయానికి దారితీస్తుంది ఇప్పుడున్న దాన్ని. అది సార్, ఇక్కడ ఈ 2.5 ఏళ్ల కాలంలో ఈ రెండు పక్షాల మధ్య హోరాహోరీ మాటలు, పాత వాటిని మళ్ళీ తీసుకొని రావడం ఉంది కదా. ప్రజలు ఏ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అక్కడక్కడ గ్రామీణ ప్రాంతం కొంత టీఆర్ఎస్కు అనుకూలంగా మల్లుతుంది వాతావరణం అనే ఒక అభిప్రాయం కూడా ఉన్నది. కేసీఆర్ కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు డోలాయమానంలో ఉన్నారనే ఆర్గ్యుమెంట్ ఉన్నది. నిజంగానే సమాజ స్థితి ఎట్లా ఉన్నది? సమాజ స్థితి ఓవర్నైట్ ఏది మారదండి, అట్లాగే మారకుండా అట్లాగే ఉండదు. అది క్రమానుగతంగా చేంజ్ అనేది వస్తుంది. ఒక ప్రభుత్వాన్ని వద్దనుకొని ఇంకో ప్రభుత్వాన్ని ఎంచుకున్నప్పుడు సాధారణంగా మూడ్ ఎట్లా ఉంటుందంటే, కొత్త ప్రభుత్వం విషయంలో సహనం ఎక్కువ ఉంటుంది, పాత ప్రభుత్వం విషయంలో వాళ్ళకి ఏ అసంతృప్తి ఉందో దాన్ని తొందరగా మర్చిపోరు. ఓకే, కాబట్టి మొదటి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏమిటంటే వేచి చూద్దాం అనుకోవటం, వీళ్ళు కాకపోయినా పాత వాళ్ళు మాత్రం ఏం బాగా చేశారులే అని ఇద్దరి పట్ల కొంతకాలం అయిన తర్వాత కొత్త ప్రభుత్వం పట్ల అనుకూలత, పాత ప్రభుత్వం వ్యతిరేకత కొనసాగుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఇద్దరు అంతే లేని అభిప్రాయం వస్తుంది. తర్వాత సగం దారికి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వం తప్పుల్ని మర్చిపోయి కొత్త ప్రభుత్వం విమర్శ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ 3వ దశలోకి వచ్చింది. 2.5 సంవత్సరాలు దాటింది. కాబట్టి ఇప్పుడున్న స్థితి ఏంటంటే ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతుంది, అనేక విషయాలు పెరుగుతుంది. అది ఇక పెరుగుతోంది కాబట్టే చేయలేకపోయిన రైతు బంధులు ఇటువంటివన్నిటిని మళ్ళీ ఏదో రకంగా పునరుద్ధరించడానికి, అంత స్థాయిలో కాకుండా పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి చేస్తుంది కానీ సరిపోదు. ప్రజల్లో అయితే ఒకప్పుడు బీఆర్ఎస్ని ఓడించినప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు. అయితే అది ప్రభుత్వ వ్యతిరేకత బీఆర్ఎస్కే అనుకూలంగా పరిణమిస్తుందా, దీంట్లో 3వ పక్షం బీజేపీ ఉంది కదా, అది ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది, అయితే పెద్ద క్రియాశీలంగా లేదు బీజేపీ రాష్ట్ర రాజకీయాల విషయానికి వచ్చేసరికి. చాలా ముఖ్యమైన విషయాల్లో కూడా వాళ్ళు దాన్ని ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, చొరవగా ఉండట్లేదు. కాబట్టి అది బీఆర్ఎస్కి అనుకూలంగా
అది పరిణమించే అవకాశం ఉంది. ఇదే పద్ధతిలో కొనసాగితే మాత్రం వాళ్ళ తీరు మారకుంటే. ప్రభుత్వ తీరు మారకుంటే అది బీఆర్ఎస్కి అనుకూలంగా పరిణమించే అవకాశం ఉంది. సార్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కనుక ఈ మధ్య జరిగిన పరిణామాలు మీడియా జర్నలిస్టుల పైన అక్కడ ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానీ అక్కడి రాజకీయ నాయకుల మాటలు కానీ ఇది అక్కడి ప్రజల ఆలోచన పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంత అభిప్రాయ నిర్మాణంలో గందరగోళం ఉన్నది. అంటే ఏది ఎవరిది కరెక్టో ఏమో తెలియదు అని కొందరు వదిలేయడం. అంటే నిజంగా వీటన్నింటిని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆంధ్రప్రదేశ్ అనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా భారతదేశం విషయంలో కూడా మీడియా పరిస్థితి ఏమంతా ఆశాజనకంగా కానీ ఏమంత గర్వకారణంగా కానీ లేదు. అంటే మీడియా ప్రవర్తన గురించి అనట్లేదు, మీడియా విషయంలో సమాజము ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు, కొంతవరకు మీడియాలో కూడా ఉన్నటువంటి ధోరణులు ఇవేవి కూడా ఆరోగ్యకరంగా లేవు. ముఖ్యంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మీడియా విషయంలో జరిగిన పరిణామాలు ఉన్నాయి కదా, అవి మాత్రం చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉన్నాయి. ప్రశ్న రావణ్ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊపా చట్టం పెట్టడం అనేది దానికి మొత్తం మీడియా ప్రపంచం స్పందించవలసిన విషయం. అది చాలా అన్యాయమైన కేసు. దాంట్లో ఇప్పుడైతే స్వయంగా ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అతని మీద వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో వస్తున్న క్యాంపెయిన్ ఏదైతే ఉందో అతనికి వ్యతిరేకంగా అవే మాటలు చెప్పడం, అది చాలా అసలుకి సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ పెడతారంటాం. అది ఇటువంటి సందర్భాల్లోనే జనాలకు అనుమానం వస్తుంది. మీరు రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలో సోషల్ మీడియా మీద, యూట్యూబర్స్ మీద, వాళ్ళ మీద చేసిన కామెంట్స్ దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళని ఒక నేరపూరితమైన వ్యవస్థగా, వ్యక్తులుగా చూపించడం, మామూలు జర్నలిస్టులు వేరు, ఈ జర్నలిస్టులు వేరు అనే ఒక రకంగా ముద్ర వేసి సోషల్ మీడియా జర్నలిస్టులు ఒక నేరస్తులు అన్నట్టుగా చేయటం. అదే విషయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నారు. ఇద్దరు ఒకటే స్కూల్ అనేటువంటి అభిప్రాయం అయితే ఉందో ఆ అభిప్రాయాన్ని బలపరిచే విషయాలు ఇవన్నీ. సోషల్ మీడియా మీద టాస్క్ ఫోర్స్ ఏంటండి? సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ ఈ సోషల్ మీడియా వింగ్ లేదా? తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ కానీ, తెలుగుదేశం అభిమానులం అని చెప్పుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ మీరు అంటున్న విధంగా ప్రశ్న రావణ కంటే భిన్నమైన భాషలో కానీ, భిన్నమైన వ్యక్తీకరణలు కానీ చేస్తున్నారా? లేదు కదా. అసలు నాకు తెలిసినంత నా వ్యక్తిగత అభిప్రాయం, ప్రశ్న రావణ్ తెలుగు సోషల్ మీడియాలో యూట్యూబర్లలో ఒక ప్రత్యేకమైన విలక్షణమైన వ్యక్తి. అది నేనే కాదు, చాలామంది ఆయన అట్లా గౌరవిస్తారు. అయితే అభ్యంతరాలు లేవని కాదు, ఆయన భాష కానీ, ఆయన వ్యక్తీకరణ కానీ, ఆయన స్వయంగా ఒక మీడియా పర్సన్ లాగా కాకుండా స్వయంగా ఒక పక్షం రాజకీయ నాయకుడు మాదిరిగా మాట్లాడటం అనేది మంచిది కాదు, అది వాంఛనీయం కాదు. అది ఎప్పుడైనా మనం మీడియాకు సంబంధించి చర్చిస్తున్నప్పుడు ఆంతరికంగా చర్చల్లో చెప్పొచ్చు, ఆయనకు బాహాటంగా కూడా నేను చెప్తాను. కానీ అతనిలో కనిపించేటువంటి ఆ ధర్మాగ్రహం అనేది, ఒక ప్రజల పక్షం తీసుకుని పడే ఆవేశం అనేది, అది స్పష్టంగా మనకు ఆ నిజాయితీ తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో అతను సహజంగా ఆవేశంగా మాట్లాడింది మరింత ముందుకెళ్ళి నోరు జారొచ్చు. నోరు జారంది ఎవరో నోరు జారారో మనకు అన్ని వీడియోలు చూస్తూనే ఉన్నాయి కదా. మరి ఒకళ్ళకి మాత్రమే ఎందుకు? ఏ అన్యాయమైనా న్యాయమైనా సమన్యాయం ఉండాలి. ఒక మాట మాట్లాడినందుకు ఒక మనిషి మీద ఊపా కేసు పెడితే అదే మాట్లాడిన ఇంకొక వ్యక్తి మీద కూడా పెట్టాలి. అప్పుడు అన్యాయంలో కూడా న్యాయం ఉంటుంది కదా. కానీ ఒకళ్ళకు మాత్రమే కేసులు పెట్టి ఒక రకం వ్యక్తీకరణను మాత్రమే నిషేధించి అతను అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసిన వాడు పోలీస్ స్టేషన్ మీద జనాన్ని పంపటం, ఒక భయానక వాతావరణం కల్పిస్తే రేపు పొద్దున ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుంది? మీరు యూట్యూబరే కదా, యూట్యూబ్ ఛానల్లో ఉన్నారు కదా. ప్రశ్న రావడానికి జరిగిన విషయం చూసి మీకు కూడా భయం వేసిందా లేదా? డెఫినెట్గా ఎవరిని ఏమనాలి, అంటే ఏమొస్తుందో, ఏం మాట్లాడుకుని మౌనంగా ఉండాలి అనేది ఒక భావన. మరి భయం కలిగించడం వాళ్ళ ఉద్దేశమా? ఇది చాలా పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటున్నాడో తెలియదు కానీ, ఆయన నేను హోమ్ మినిస్టర్ కాదు కానీ అయితే ఇట్లా చేస్తాను అని హోమ్ మినిస్టర్ కావాలనే ఆకాంక్షను
ఆయన ఎప్పుడో ఒకసారి సందర్భంలో చెప్పారు. చెప్పండి ఒక ఇప్పుడు సందర్భం. ఆ ఆకాంక్షను ఈ రకంగా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారా? దీంట్లో పవన్ కళ్యాణ్కు జరుగుతున్న నష్టాన్ని ఆయన గమనిస్తున్నారా? ఏ నష్టం జరుగుతున్నది? ఇప్పుడే జనమంతా ప్రశ్న రావణ్కు సంబంధించిన కేసు పెట్టడం అనే దాన్ని ఆంధ్ర సమాజంలో కూడా చాలామంది ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదంటే రావణ్ను సమర్థిస్తుందని కాదు. రావణ్ పట్ల అభ్యంతరాలు ఉన్నవాళ్ళు కూడా ఒక మామూలు ఒక సాధారణమైన యూట్యూబ్ ఛానల్, చిన్న మీడియా సంస్థ మీద అటువంటి బ్రహ్మాస్త్రం అయ్యారు. ఏవి వెంకటేశ్వరరావు గారు పోలీస్ అధికారిగా, సీనియర్ పోలీస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి ఊపా అనేది ఇటువంటి కేసుల విషయంలో కాదు చేయాల్సింది అని అభ్యంతరం చెప్పారు. అంటే ఏంటి, అక్కడ సమాజం, పౌర సమాజం అంతా ఏకీభావంతో లేదు. కానీ దాని బదనామంతా, దాని చెడ్డ పేరంతా ఎవరికి వెళ్తుంది? ఏమి పవన్ కళ్యాణ్తో జరిగిన వివాదం వల్ల ఈ రావణ్ని ఇట్లా అరెస్ట్ చేశారంటున్నారు కదా. ఎందుకు అనేక విషయాల్లో ఆ బ్లేమ్ని పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకుంటున్నారు? నాగేశ్వర విషయంతో మొదలుపెట్టి, సాయికృష్ణ విషయంతో మొదలుపెట్టి, ప్రభుత్వ నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నాయకత్వం ఏమో సేఫ్గా ఉండి, ఎందుకు ఆయనతో సంబంధం లేని విషయాలకి, ఆయన ప్రత్యక్షంగా బాధ్యుడు కాని విషయాలకి ఎందుకు ఈయన బ్లేమ్ తీసుకుంటున్నాడు? అది కాదు, పవన్ కళ్యాణ్ విషయంలో ఆయనకు రాజకీయ యాంబిషన్స్ ఉండాలి. అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకా పైకి వెళ్ళాలని యాంబిషన్స్ ఉన్నాయి. ఉండవలసిందే. ఒక రాజకీయ పార్టీకి ఉన్న చోటే ఉండాలని ఎవరు అనుకోరు. ఆయన 20 స్థానాలు 21 స్థానాలతోనే స్థిరపడిపోవాలని ఎవరు అనుకోరు. కానీ దానికి ఏవో పద్ధతులు ఉంటాయి కదా. ఆయనకు ఆల్రెడీ రాజకీయంగా ఒక పరిణతితో కాకుండా ఆవేశంతో వ్యవహరిస్తాడని ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం నట నేపథ్యానికి సంబంధించిన తీవ్రతను ప్రదర్శిస్తాడని పేర్లున్నాయి. ఆయన గతంలో చెప్పిన మాటలకి తర్వాత వచ్చి చెప్పిన మాటలకి వైరుధ్యాల గురించి కూడా సోషల్ మీడియాలో చాలామంది చూపిస్తారు. ఇవన్నీ ఆయనకు సంబంధించి అదేవిధంగా ఆయన మంచి జనాకర్షణ కలిగిన వాడు. ఆయన బాధ్యతగా ఉండాలి కదా. ఆయన ప్రజల పట్ల బాధ్యతగానే కాదు, తన రాజకీయ భవిష్యత్తు మీద కూడా బాధ్యతగా ఉండాలి కదా. అందరూ తెలుగు సమాజం వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, అందరూ అడుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎందుకు తన అభిమానులు కానీ, తన అభిమానుల పేరు మీద సోషల్ మీడియాలో ఉన్నవాళ్ళు కానీ, లేదా ఆయన ఫోటోలు పెట్టుకొని కామెంట్లు చేస్తున్న వాళ్ళు కానీ ఎందుకు అమర్యాదకరంగా, అసభ్యంగా ఆడవాళ్ళను కానీ ఇతర రాజకీయ ప్రత్యర్థులను కానీ దూషిస్తుంటే ఆ చెడ్డ పేరు తనకే వస్తుంది కదా. తను మందలించాలి కదా వాళ్ళని. నిజంగా వాళ్ళ శ్రేణులైతే మందలించాలి, లేదా అభిమానులైతే, సినిమా అభిమానులైతే, అరే మీరు అట్లా మాట్లాడకండి, అటువంటి భాష ఉపయోగించకండి, మీరు నా ఫోటో డీపీగా పెట్టుకొని నా ఫోటో మీరు చూపించి ఇటువంటి బూతులు మాట్లాడితే అది నాకు చెడ్డ పేరు వస్తుంది, నేను ఇటువంటి పేరును కోరుకోవట్లేదు అని ఆయన చెప్పాలి కదా. ఎందుకు ఆయన చెప్పట్లేదు? ఒకప్పుడు ఇంకొక సీనియర్ నటుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఒక మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చేవాళ్ళు కొంచెం తక్కువ రకం అలగా వాళ్ళని అర్థం ఏదో వస్తే దానికి పవన్ కళ్యాణ్కి బాగా కోపం వచ్చింది. నా సభలకు వచ్చేవాళ్ళని అట్లా అంటారా మీరని ఆ సీనియర్ నటుడిని వేదిక మీదనే అన్నారు. ఎవరు అలగాజనం కాదు, అందరూ మనుషులందరూ సమానమే. ఒకళ్ళు తక్కువ వాళ్ళు, ఒకళ్ళు ఎక్కువ వాళ్ళు ఏముంది. కానీ రాజకీయాల్లో ఎట్లా మాట్లాడతాం, ఎట్లా ప్రవర్తిస్తాం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక రాజకీయ నాయకుడి ప్రతిష్టలో అతని భాష నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అని పాత సామెతే ఉంది కదా. చాటుగా ఎట్లా వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉన్నప్పటికీ, ఎన్టీ రామారావు చూడండి, రాజశేఖర రెడ్డి చూడండి, వాళ్ళు పబ్లిక్గా మాట్లాడే పద్ధతి చాలా సంస్కారవంతంగా, చాలా ఉన్నతంగా ఉంటుంది. అంతెందుకు చిరంజీవిని చూడండి, తన సోదరుడు చిరంజీవి ఎట్లా మాట్లాడతాడు. ఆయన పవన్ కళ్యాణ్ ఎందుకు అట్లా తన మాట తీరులో కొంత సవరించుకోవాల్సి ఉంది. కానీ తన పేరుతో తన అభిమానులు, లేదా తన పేరుతో కొందరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలని సామాజిక మాధ్యమాల్లో వాళ్ళు ఒక వీరంగం వేస్తున్నారు. అది ఎందుకు అనుమతిస్తున్నారు ఆయన? నేను దీన్ని అనుమతించను. నువ్వు ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళని అనుమతించను అంటున్నావు, కానీ ఇటువంటి వాళ్ళని ఎందుకు అనుమతిస్తున్నావు అనేది ఆయన సమీక్షించుకోవాల్సింది. ఎందుకంటే అది ఆయన రాజకీయ భవిష్యత్తుకే చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇటువంటి వ్యక్తీకరణలు, ఇటువంటి దూషణ భూషణల మీద ఆధారపడి ఎవరి రాజకీయ భవిష్యత్తు నిర్మాణం కాదు. పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి. అట్లాగే చంద్రబాబు గారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే,
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ అటువంటి జరిగినప్పుడు సిద్దికి కప్పన్ అనే జర్నలిస్ట్ని అరెస్ట్ చేసి ఊపా పెట్టి 2 సంవత్సరాలు జైల్లో పెట్టి తర్వాత వదిలేశారు. దేశం అంతా అతని గురించి మాట్లాడుతుంది. బీజేపీలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ఒక యోగి ఆదిత్యనాథ్ కావాలని తాపత్రయపడుతున్నాడు. యోగిలా కావాలని విశ్వశర్మ అనుకున్నాడు, యోగిలా కావాలని ఇప్పుడు సువేందు అధికారి అనుకుంటున్నాడు. ఇక్కడ కూడా ఒక ఎన్కౌంటర్ మొదలుపెట్టాడు ఆయన. అదొక పోటీ బీజేపీలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. ఇది బీజేపీ ప్రభుత్వం కాదే, ఇది బీజేపీ కూడా భాగమైన మీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీకి తెలుగువారి సంస్కారానికి కొంచెం ఉత్తరాది కంటే కొంచెం భిన్నత్వం ఉంది. మనం మెరుగైన పాలిటిక్స్ చేస్తామని, మెరుగైన పొలిటికల్ డిస్కోర్స్ ఉంటుందని అనుకుంటున్నాం కదా. మీరు కూడా యోగి ఆదిత్యనాథ్ ఇలా కావాలనుకుంటున్నారు. సిద్దికి కప్పన్ తర్వాత ఇంకొక జర్నలిస్ట్ని మీరు వాళ్ళ ఊపా కేసు కింద పెట్టారు. పెట్టినప్పుడు ఏం సందేశం ఇస్తుంది? మీరు అక్కడి నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ సరే ఇవాళ ఉన్న పరిస్థితిలో ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి వచ్చి అరెస్టులు చేయటం, అది ఆ రూల్స్ అనుమతిస్తాయని చెప్తున్నారు, అది వేరే విషయం. కానీ ఎందుకు జర్నలిస్టులు ఏదో ఇంకో చోట వచ్చి పట్టుకొని పోయి, అది అస్సాం విశ్వశర్మ చేసేవారు. బొంబాయి నుంచి వచ్చి, మహారాష్ట్ర నుంచి వచ్చి జర్నలిస్టులను వాళ్ళని పట్టుకోవడం, కేసులు పెట్టి తీసుకెళ్ళిపోవడం, అటువంటి ఇమిటేషన్ చేస్తున్నారా మీరు? జర్నలిస్టులను ఎందుకు తీసుకెళ్ళి కొట్టాలి, తీసుకెళ్ళి ఎందుకు కేసులు పెట్టాలి? కేవీఆర్ అయినా కావచ్చు, ప్రశ్నరావణ్ అయినా కావచ్చు, ఎవరినైనా. ఆ ప్రశ్నరావణ్ని ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి మారుస్తున్నప్పుడు పోలీసులు అతను ఒక అంతర్జాతీయ స్థాయి నేరస్తుడైనట్టుగా 100 మంది గుమిగూడి అతని మీద ముసుగు వేసి, అతని మీద భుజం వేసి తీసుకెళ్ళి బస్సులో కుక్కేసి, ఏంటి ఆ విజువల్స్, ఆ ఆప్టిక్స్ ఏం చెప్తున్నాయి? ప్రజాస్వామిక సంప్రదాయం, భావ ప్రకటన స్వేచ్ఛ, పెద్ద పెద్ద మాటలు. కానీ మీ ప్రభుత్వం ఈ ఆధునిక మీడియం, ఆధునిక సమాచార మాధ్యమాల విషయంలో మీ ప్రభుత్వ సహనం ఇదేనా? ఒక కేసు కోసం అరెస్ట్ చేసి, ఒక సందర్భంలో ఒకదాని కోసం అరెస్ట్ చేసి, ఇంకోటి ఏదో తీసుకొచ్చి మళ్ళీ పెట్టి, చాలా చాలా అన్యాయమైన విషయం అది. దీనికి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎట్లాగైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద అసంతృప్తి పెరుగుతోంది, ఆయన జాగ్రత్త పడాలని, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ సంఘటన, తాజా సంఘటన, మీరు ఎంతగానో మీ సామాజిక మాధ్యమాల అనుకూలత చేత ఎటువంటి క్యాంపెయిన్ అయినా చేస్తుండొచ్చు. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇంతవరకు కొన్ని విషయాల్లో అయినా ప్రమాణాలు పాటించే ప్రధాన స్రవంతి పత్రికలు, టీవీ ఛానల్స్ కూడా ప్రశ్నరావణ విషయంలో దిగజారిపోయి, మేము మాత్రం ఎందుకు పవిత్రంగా ఉండాలి అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాయి కదా. ఇది చాలా ఒక బెంచ్ మార్క్. ఇది అక్కడి ప్రభుత్వం మీద, అక్కడి పాలకుల మీద కూడా ప్రజల్లో ఒక తప్పనిసరిగా ఒక అసమ్మతిని, అసంతృప్తిని కలిగిస్తుంది. అక్కడ కూడా 2 సంవత్సరాలు అయిపోయింది, అది గుర్తించాలి. అధికారంలో ఉన్న వాళ్ళు ఈ తరహా ప్రవర్తన బహుశా మనం ఈవెన్ తమిళనాడులో కూడా కరుణానిధి, జయలలిత ఉన్నప్పటికీ ఈ స్థాయిలో అది ఏర్పడలేదు కదా. అవతల పక్షం కూడా బలంగానే ఉన్నది. మిగతా ఏ రాష్ట్రాల్లో ఎటు తెలియదు కానీ అవతల పక్షం బలంగా ఉందనే ఆలోచన కూడా ఎందుకు రావట్లేదు వీళ్ళకి? అదే అంటే దీంట్లో ఈ మీడియా విషయంలో ప్రస్తావనకు వచ్చేసరికి, నేను తెలంగాణ, ఆంధ్ర లేదు, అధికార పక్షం ప్రతిపక్షం కూడా లేదు, అన్నిటినీ మనం ఒకసారి నిష్పాక్షంగా చూడాలి, హెచ్చరించవలసి ఉంది. ఎందుకు ఇప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షం చేసే పనులని, ప్రభుత్వం చేసే పనులను విమర్శిస్తుంది. తనలాగా ఇంకెవరైనా విమర్శిస్తుంటే వాళ్ళు తమ పార్టీ వాళ్ళు కాకున్నా కూడా వాళ్ళను కూడా సమర్థిస్తుంది. వాళ్ళు కూడా ఒక రౌండ్ టేబుల్, ప్రతిపక్ష పార్టీ రౌండ్ టేబుల్ పెడితే అంతవరకు తనను విమర్శించిన వాళ్ళని కూడా పిలుస్తుంది కదా. సహజమైన విషయం. ఎవరైనా ఒక విమర్శకుడికి, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళకి పక్కన ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి నిలబడితే వాళ్ళిద్దరికి సంబంధం అంటగట్టనక్కర్లా. నేను ఇప్పుడు కాళేశ్వరం మీద ఒక రౌండ్ టేబుల్ బీఆర్ఎస్ వాళ్ళు పెడితే నేను వెళ్ళాను అనుకోండి, నేను బీఆర్ఎస్కి అనుకూలంగా నేను ముద్ర వేయక్కర్లా. కాబట్టి తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ వైసీపీకి అనుకూలం అని చెప్పడం అనేది అక్కడ కూటమి చేస్తున్న పని, అది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం వైసీపీ కూడా ఎందుకు తన ఒక అనుమానాస్పదమైన పద్ధతిలో ఎందుకు తను రావణ్ గురించి అనుకూలంగా మాట్లాడిన ప్రతిసారి, తను సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ నిందిస్తూ మాట్లాడిన ప్రతిసారి తను
తను మొత్తం వాతావరణాన్ని పోలరైజ్ చేస్తుంది, అనవసరమైన అనవసరమైన తటస్థ వాతావరణం లేకుండా చేస్తుందని గుర్తించాలి కదా. వైసీపీ పనిగట్టుకొని చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ గురిపెడుతుంది కదా. నీ ప్రభుత్వంలో, నువ్వు భాగంగా ఉన్న ప్రభుత్వంలో ఒక నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లాకప్లో చచ్చిపోతే నువ్వేం చేస్తున్నావు అన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ని కార్నర్ చేశారనుకోండి, ఆయన వెంటనే దానికి రియాక్ట్ కావాల్సి వస్తుంది, అవుతుంది కదా. అట్లాగే ఈ సన్నివేశాలు నాగేశ్వర విషయంలో కానీ, ఈ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని మాట్లాడటం అనేది వైసీపీ చేస్తుంది. అమాయకంగా పవన్ కళ్యాణ్ వాటన్నిటికీ స్పందిస్తున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వైసీపీ ఉద్దేశం ఏంటి, కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్కి తగిన స్థానం లేదు, అయినా కూడా ఆయన పడి ఉంటున్నాడు, ఆయన తిరుగుబాటు చేయాలి, ఆయన అక్కడే ఉంటున్నాడు, ఆయనకు ముందుకెళ్లారని కోరిక లేదు, ఆయన అభిమానులేమో ఆయన ముందుకెళ్లారని కోరుకుంటున్నారు, ఆయన దాన్ని ఉంటున్నాడు, ఇట్లా జరుగుతుంది అని ఇటు ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తుంది. చేయటం ద్వారా కూటమిలో నుంచి దూరం చేయడానికి, కూటమిలో భాగస్వాముల మధ్య సంబంధాలను ప్రభావితం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షంగా దాని స్ట్రాటజీ అది. ఈయన దానికి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈయన దానికి స్పందిస్తున్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్తే అటువైపు డ్రైవ్ అవుతున్నాడు, ప్రభావితం అవుతున్నాడు అనవసరంగా. అట్లా కాదు ఆయన చేయాల్సి, ఆయన పాలిటిక్స్ చేయదలుచుకుంటే అట్లా కాదు చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ టైం సంభాషణ కూడా మాట్లాడుకుంది ఏంటంటే, అక్కడ కూడా సగం అయిపోయింది కాబట్టి టర్ము 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, భవిష్యత్తు గురించిన ఆందోళన అనేది ఉభయ పక్షాలకు ఉన్నది. బీజేపీ ఏం ప్లే చేస్తుంది కాబట్టి తొందరలో తను ఈ టర్మ్ అయిపోయే లోపల లోకేష్కి అధికారం అప్పచెప్పాలని చంద్రబాబుకు ఒక కలవరంగా, అదొక ఆతృతగా ఉంది. ఎందుకంటే ఆయన టర్మ్ పూర్తి చేసుకుని నెక్స్ట్ టర్మ్లో లోకేష్ని తీసుకురావడం కంటే ఆయన ఉన్నప్పుడే స్థిరపరిస్తే ఎవరైనా అనుకునే విషయం కదా. రాజుగారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే యువరాజుకు పట్టాభిషేకం చేయాలనుకుంటారు కదా, అట్లా స్థిరంగా ఉన్నప్పుడే చేయాలనుకుంటారు. కానీ తర్వాత ఏంటి, నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఉండి వ్యతిరేకతను బాగా ప్రచారం చేయగలిగిన దశలో ప్రజల్లో కూడా దానికి స్పందించారు ఆ టైంలో 2024లో. కానీ నెక్స్ట్ టైం మరి అట్లా వైసీపీ మీద వ్యతిరేకత అంత స్థాయిలో ఉండదు కదా, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది ప్రజల్లో. అప్పుడు ఆ రోజున 2024లో జనసేనకి తెలుగుదేశానికి మధ్య అలయన్స్ అనేది ప్రభావితం చేసింది ఫలితాలని. రేపొద్దున ఆ శక్తి ఉండకపోదు జనసేనకి కదా. అప్పుడు మన పరిస్థితి ఏంటి, 21 స్థానాల నుంచి మన 41 స్థానాలకు, 100 స్థానాలకు ఎంతో వెళ్ళాలి కదా. ఎంతకాలం నిరీక్షించే 14 ఏళ్ళు 15 ఏళ్ళేదని మననే అనుకున్నారు కదా ఆయన పవన్ కళ్యాణ్. మరి నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన ఒక నాయక స్థానంలోకి రాలేకపోతే ఎట్లా, రావాలంటే ఏం చేయాలి అని ఆయనకు సంబంధించిన విచికిత్సలో మథనంలో ఆయన ఉన్నాడు. ఈ క్రైసిస్ని ఉపయోగించుకొని ప్లే చేద్దామని వైసీపీ చూస్తుంది. ఆయన చాలక అప్పుడు వచ్చి నేను తెలంగాణలో చేస్తానన్నాడు. తెలంగాణలో చేయకూడదని ఏముంది, ఎవరైనా చేయొచ్చు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉంది కదా, చేయొచ్చు, దాంట్లో ఏముంది. కానీ చేయగలుగుతాడు ఆయన పవన్ కళ్యాణ్, ఈవెన్ హిజ్ రికార్డ్. ఇప్పుడు ఆయనకున్న అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ ఆయనకుండే రేపటి ఆకాంక్షలు, ప్రజలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, దాన్ని చేయగలరా అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ప్రజల మీద విరుచుకుపడటం, కేసులు పెట్టడాలు, తెలంగాణ మీద ఏదో మాట్లాడటాలు, పొరుగు రాష్ట్రం మీద మాట్లాడటం, అక్కడ ప్రజల్లో కూడా చాలా ద్వేషభావాన్ని, ద్వేష ఆలోచనల్ని వచ్చేటట్టుగా మామూలు సాధారణంగా మన సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేసేవాళ్ళు కూడా చాలా తీవ్రంగా చాలా అట్లా మాట్లాడుతున్నారు. ఇట్లా వాతావరణాన్ని ఛార్జ్ చేయటం అనేది మంచిది కాదు. అట్లాగే పత్రికల మీద ఇటువంటి దాడులు చేయటం. ప్రశ్నరావణ్ నిస్సందేహంగా జర్నలిస్ట్. ఇప్పుడు వాళ్ళ మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు ఉన్నటువంటి ఛానల్స్, పేపర్లు, పాత్రికేయ రంగానికి సంబంధించినవి అయితే ఆయన కూడా జర్నలిస్ట్. కాకపోతే ఓవర్ టోన్స్ ఉన్నాయి. ఓవర్ టోన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓవర్ టోన్స్ గురించి మనం ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం అయితే
యూట్యూబర్స్ మీరు ఇందాక మీ గురించి కూడా అన్నా కదా, మీకు భయం వేసిందా లేదా అని. ఇవాళ తెలుగు డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ ఉనికి గురించి, ఇప్పుడు ఏర్పడుతున్న ప్రమాదం గురించి ఏం చేయాలి అని మాట్లాడుకోవాలి. తమకు రక్షణ కోసం ఏం చేయాలని మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మన వ్యక్తీకరణలో ఏమన్నా హెచ్చుతగ్గులు ఉంటే వాటిని ఎట్లా ఒక ప్రమాణాలకు, ఎవరు ఆవేశపడొద్దు అనట్లేదు, గట్టిగా విమర్శించొద్దు అనట్లేదు, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంది. పబ్లిక్ డిస్కోర్స్కి పద్ధతి ఉంటుంది. వేదిక ఎక్కి మాట్లాడామంటే ఒక రకంగా మాట్లాడాలి. ఆ ప్రమాణాల గురించి ఒకటి మాట్లాడుకుంటే ఈ డిజిటల్ మీడియాలో భాగస్వాములైన వాళ్ళందరూ కలిసి కూర్చొని తమ కోసం, మన ఆడియన్స్ కోసం కూడా ఎట్లా వ్యవహరించాలని ఒక స్ట్రాటజీ ఏర్పాటు చేసుకుంటే, మాట్లాడుకుంటే బాగుంటుంది. ఒక ప్రయత్నం అంటే జరగాలి. అది మరి ఇంత దాకా వచ్చిన తర్వాత కూడా మనం ఎవరికి వాళ్ళే ఉంటే కష్టం కదా, మాట్లాడుకోవాల్సింది. సరే, ఇక్కడ ఉభయ పక్షాల్లో కూడా అభిమానించేవారు, విమర్శించేవారు, ప్రేక్షకుల్లో కూడా భాష హద్దులు దాటిపోతున్నది, విమర్శ హద్దులు దాటిపోతున్నది. సమాజం కూడా కొంత లైన్లో ఉండాలి కదా. అంటే ఏమో ఆలోచన చేయాలి. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటున్నారు. వాళ్ళ రాజకీయ నాయకులు దాన్ని ఉల్టా చేసి యథా ప్రజ తదా రాజా అంటున్నారు. వాళ్ళని చూసే కదా నువ్వు ఆదర్శం, నిన్ను మోడల్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రపంచం పౌరుల్లాగా ఆలోచించట్లేదు, వాళ్ళ సమాజం ఫ్యాన్స్ లాగా ఆలోచిస్తున్నారు, ఆడియన్స్గా మారిపోయారు. ఇప్పుడు అందుకే అంటున్నారు, తమిళనాడులో విజయ్ ప్రభుత్వం రాజకీయ కార్యాచరణ నుంచి వచ్చిన ప్రభుత్వం కాదు అది. ఫ్యాన్స్, సోషల్ మీడియా నెట్వర్క్స్ కలిసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే అక్కడ తమిళ సమాజం సోషల్ మీడియా ఆడియన్స్ లాగా బిహేవ్ చేసింది. తమిళ సమాజం ప్లస్ సోషల్ మీడియా ఆడియన్స్ లాగా అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా పరిగణించింది. తక్కిన సమాజం ఆయన ఒక హీరోగా, తమను తాము ఫ్యాన్స్గా భావించింది. అంటే ప్రజల ధోరణిలో కూడా మార్పు వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, రేవంత్ అయినా, కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు మాట్లాడే మాటల్ని చూసి జనం నేర్చుకుంటారు. మీరు మాట్లాడేలాగా మాట్లాడాలని ప్రయత్నిస్తారు. మీరు మంచి మాట్లాడితే మంచి మాట్లాడతారు, మీరు బూతులు మాట్లాడితే ప్రజలు బూతులు మాట్లాడతారు. నువ్వు బూతులు మాట్లాడొద్దు అని నీతి చెప్పాలంటే నువ్వు మాట్లాడకుండా ఉండాలి. నువ్వు బూతులు మాట్లాడితే, దూషిస్తే నేను కేసులు పెడతాను నువ్వు చెప్పదలుచుకుంటే, నువ్వు నీ పార్టీలో ఉన్నవాళ్ళు, నీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా బూతులు మాట్లాడకూడదు. సింపుల్ విషయం అది. వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకోకుండా ప్రజలను నిందించడానికి కానీ, జర్నలిస్టులు నిందించడానికి కానీ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు. ఈ ప్రయాణం ఎందాక అధికారంలో లేనప్పుడు ఆ భాష, నాయకుల వ్యక్తీకరణ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు అంటే, ఇది ఒకానొకప్పుడు వినోదంగా మాట్లాడితే చప్పట్లు కొట్టి ఈరలేసిన జనాలు కూడా, అంటే ఇది ఎటువైపు సారి ప్రయాణం అంతా, వీరు అయితే వారు, వారు తప్పితే వీరు, ఈ మాటలు, ఈ స్థాయి, ఇది ఎటువైపు తీసుకొని, అంటే ఏమైనా ఉదాహరణలు ఉన్నాయి వేరే దేశంలో ఎక్కడ ఇట్లాంటివి, వేరే ప్రాంతాల్లో? అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం అదనంగా మారిపోయింది ప్రజా సంభాషణ అనేది. ఇక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ట్రోలింగ్ ఆర్మీలు, ట్రోలింగ్ ఫార్మ్స్, ట్రోలింగ్ క్షేత్రాలు అనమాట. ట్రోలింగ్ కోసమే ఒక దేశంలో ఉండి పెద్ద పెద్ద టెంట్లు వేసుకొని, క్యాంపులు పెట్టుకొని, రహస్యంగా మారుమూల ప్రాంతాల్లో కూర్చొని, వందలాది మంది కూర్చొని వేరే దేశంలో సమాజాన్ని, రాజకీయాన్ని ప్రభావితం చేసే, ట్రోల్స్ చేసే, కామెంట్లు చేసే సేనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా యూరోప్లో ఎక్కువ ఉన్నాయి. అది మన దగ్గరికి తీసుకొచ్చారు. మన దగ్గర మన రాజకీయ పార్టీల ఐటీ విభాగాలు, వ్యూహకర్తలు ఐటీ విభాగాలు మనకు కూడా దుబాయ్లోను ఇంకో చోట క్యాంపులు వేస్తున్నారు. ఇక బీజేపీది అయితే ఢిల్లీలో చాలా పెద్ద, కొన్ని వేలాది మంది కూర్చొని ఏకకాలంలో పనిచేసే పెద్ద సెంటర్ ఉందని చెప్తారు. మనకి దగ్గర జిల్లా కేంద్రాల్లో కూడా చాలా చోట్ల సామాజిక పనిచేసి ఉద్యోగంలాగా వెళ్ళి పనిచేసి, అందువల్ల చూశారు కదా చాలా. ఇప్పుడు మన ఒక శ్రీనిధి విప్లవశ్రీ అనే ఒక అమ్మాయి మీద ట్రోలింగ్ జరిగింది, చందు తులసి మీద జరుగుతుంది. ఇట్లా చాలా బోల్డ్, కొంచెం ధైర్యంగా మాట్లాడేవాళ్ళు, ఎక్స్ప్రెషన్ చేసేవాళ్ళు, వాళ్ళందరి మీద కింద ట్రోల్ చేసేవాళ్ళు చూడండి. చాలామంది పేర్లు, సొంత పేర్లు ఉండవు, హ్యాండిల్స్, మారు పేర్లని తెలిసిపోతూ ఉంటుంది.
వాళ్ళకి అసలు పైన ఏం విషయం ఉందో తెలియదు, కింద తిట్టడం మాత్రమే చేస్తారు. ఇవన్నీ కూడా పెయిడ్ ఒక పెయిడ్ సంస్థల్లో జరుగుతున్న విషయాలు. చాలామంది ఈ పని చేయడం కోసమే నియమితులై అదే పని చేసేవాళ్ళు ఉన్నారు. దానికోసమే వీళ్ళని ట్రోల్ చేస్తే వీళ్ళు ఆ పని చేయకుండా ఉంటారు. వీళ్ళు ఫలానా పార్టీకి వ్యతిరేకులు, వీళ్ళను వెంటబడి తిడుతూ ఉంటే వాళ్ళు ఆ ఎక్స్ప్రెషన్ మానేస్తారు. లేదంటే వీళ్ళు తిడుతూ ఉంటే అవతల వాళ్ళు కూడా తిడితే ఎంగేజ్ అయ్యి పోలరైజేషన్ పెరిగి ఘర్షణ వస్తుంది, ఘర్షణ వాతావరణం ఎక్కువ, ఇంకా చర్చ జరుగుతుంది. ఇటువంటి ఉద్దేశంతో ఈ ట్రోల్ ఆర్మీలు, ట్రోల్ విభాగాలు, ఐటీ విభాగాలు అన్నీ పనిచేస్తుంటాయి. ఈ మొత్తం ప్రజా సంభాషణ అనేదాన్ని, పబ్లిక్ డిస్కోర్స్ అనేదాన్ని కలుషితం చేస్తుంది ప్రధానంగా రాజకీయ పార్టీల ఐటీ విభాగాలే. మొదలు మారాల్సింది వాళ్ళు. అన్ని పార్టీలు ఒకే స్థాయిలో ఉన్నాయని లేము. కొన్ని పార్టీలు కొంచెం పొలిటికల్గా మాత్రం విమర్శ చేసి, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనుకోండి, బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తారు, విమర్శిస్తారు, చాలా తీవ్రంగా విమర్శిస్తారు. కానీ అసభ్యంగా ఉండేవి కాదు, బూతులు ఉండవు. కానీ ఇప్పుడు మళ్ళీ కవిత బయటికి వచ్చిన తర్వాత కవిత మీద వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ దాంట్లో కొంత హద్దుమీరుతున్న తరంగా అనిపిస్తుంది. అది పాత బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారా, ఇంకా వేరే వాళ్ళు చేస్తున్నారా మనకు తెలియదు. కానీ కవితను ట్రోల్ చేసే వాళ్ళలో వాళ్ళ భాష, ఆడవాళ్ళ విషయం వచ్చేసరికి అందరికీ కూడా హద్దు మీరి మాట్లాడాలనే టెంప్టేషన్ వస్తుంది. ఎందుకో మరి అంత, అంటే సమాజంలోనే మనం అటువంటి వాల్యూస్ని ప్రమోట్ చేస్తున్నాం కావచ్చు. మహిళా జర్నలిస్టుల విషయంలో, మహిళా రాజకీయ నాయకుల విషయంలో ఏమాత్రం ఒక స్టాండర్డ్ లేకుండా మాట్లాడటం అనేది, ఈ పబ్లిక్ డిస్కోర్స్ని కంట్రోల్ చేయాలంటే ఎవరైనా కూడా వీళ్ళందరూ కలిసి కాస్త మర్యాదగా మాట్లాడే వాళ్ళని, ఒక స్టాండర్డ్ సెట్ చేసేవాళ్ళని, తటస్థంగా నేను ఒక పార్టీ గురించి మాట్లాడితే ఆ పార్టీ మీద వ్యతిరేకత, ద్వేషంతో మాట్లాడక్కర్లా. ఆ పార్టీ చేసే పని నాకు నచ్చలేదు కాబట్టి విమర్శనాత్మకంగా మాట్లాడతాం. అంటే ఎక్కువ ద్వేషభావం లేకుండా విమర్శించడం. అటువంటివి ఎవరైనా చేస్తున్న వాళ్ళను కూడా వాళ్ళని అప్రతిష్ట పాలు చేయడానికి, వాళ్లకు ఆ వాల్యూ లేదు అని చెప్పడానికి ఈ సోషల్ మీడియా వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు నాగేశ్వర్ గారి కామెంట్స్ మీద, విశ్లేషణ మీద ఎవరికైనా కూడా చాలా అభ్యంతరాలు ఉండొచ్చు. కానీ నాగేశ్వర్ ఒక ప్రతిష్టాత్మకమైన వ్యక్తి, ఆయన గౌరవప్రదమైన వ్యక్తి. ఆయనను కూడా ఎట్లా నిందించారంటే, ఆయనకు కూడా రేపొద్దున ఆయన మాటలు కూడా విలువ లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేశారు. అంటే తాము తప్ప ఇంకెవరు సమాజంలో విషయాల గురించి వ్యాఖ్యానించకూడదు, తాము తప్ప ఇంకెవరు ప్రజలను ప్రభావితం చేయకూడదు అనుకుంటున్నప్పుడు రాజకీయవాదులు తటస్థంగా ఉండి ఎవరైనా జర్నలిస్టులో, మేధావులో, వివిధ రంగాల నిపుణులో మధ్యలో నిలబడి మాట్లాడితే వాళ్ళని కూడా వెంటబడి వేధించి చేయడం చేస్తున్నారు. ఇది ఎవరినైనా నిందించే ముందు రాజకీయ పార్టీలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే, సమాజం జర్నలిస్టులం కానీ, సమాజంలో ఒక తటస్థంగా ఉండాలని అనుకునే వాళ్ళం కానీ, ఎవరైనా ఏం చేయాలంటే, ఎవరేమనుకున్నా మనము మన ప్రమాణాలను కోల్పోకుండా మనమే ఒక స్టాండర్డ్ సెట్ చేయాలి, మనమే ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలి. చేసి మనం ఎటువంటి, చాలామంది అట్లాగే ఉంటారు కూడా, మనం ఎటువంటి విమర్శలు చేసినా, బదనాం చేసినా, మనకి ఏమి అంటగట్టినా వెంటనే ఫండమెంటలిజం ఏం చేస్తున్నా, వెంటనే నువ్వు చైనాకు అనుకూలమో, పేటీఎం తీసుకుంటావో, వైసీపీ వాడో, టీడీపీ వాడో, ఇట్లేదో ముద్ర వేసినా కూడా చలించకూడదు. కాబట్టి దీని మొదటి ముద్దాయి రాజకీయవాదులే. కానీ సార్, ఇది ఎంతకాలం అని ఒకరిని మౌనంగా ఉంచగలం? ఇప్పుడు ఎవరిని ప్రశ్నించేవారు లేకుండా అయిన అనుకోండి, వాళ్ళకు కూడా బోర్ అవుతుంది. మాట్లాడే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నప్పుడు అవతల మాటకు విలువ ఉంటుంది కదా. అవతల ప్రశ్నించే వాయిసే లేకుండా చేసిన తర్వాత ఎంతకాలం అని మనగలరు, దాన్ని ఉంచగలరు? అంటే అంత అవగాహన, అంత జ్ఞానం ఉండాలి కదా. ప్రశ్నించేవాడు ఉండాలి, వాడు బలహీనంగా ఉండాలి. ప్రశ్నించేవాడు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, ప్రభావం చేసే విధంగా మాట్లాడితే వాడిని తీసేయాలి. ఎవడో నామకే వస్తే ఒకడు ప్రతిపక్షం ఉంటే అట్లుండాలి. సార్, ఇక్కడ మనం విరాళాలకు సంబంధించింది, రాముని దేవాలయానికి సంబంధించింది, చాలా బాధ కలుగుతుంది చూస్తే. మళ్ళీ ఇంత ప్రతిష్టాత్మకమైన దేవాలయంలో అట్లా జరగడం ఏమిటి? అసలు మీరు ఫాలో అయ్యింది కదా సార్ వాటి మొత్తాన్ని. వీటిని ప్రజల దృష్టిలో అసలు ఎలాంటి భావన
వస్తున్న దాని ఇంపాక్ట్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? మన దేశంలో కొంతకాలంగా ధర్మం విషయంలో, మతం విషయంలో, దేశభక్తి విషయంలో చాలా తీవ్రమైన అభిప్రాయాల్ని వ్యాపింపజేసి దాని ఆధారంగానే రాజకీయమైన బలాన్ని కూడా కూడగట్టుకుంటుంది బీజేపీ. అది మనకి ఎట్లా కనిపిస్తుందంటే ఈ ప్రజల్లో ఇంత ఆవేశం ఉన్నప్పుడు, ధర్మావేశం ఉన్నప్పుడు బీజేపీ చాలా కాలం ఉంటుంది, దానికి ఎదురు ఉండదని. కానీ మనకు తెలుసు, అంటే చూసేవాళ్ళకి తెలుసు, ఇది రాజకీయ అధికారం కోసమే ఇటువంటి ధర్మావేశాన్ని, ధర్మాగ్రహాన్ని ప్రజల్లో కల్పిస్తుంది. కానీ దైనందిన జీవితంలో వచ్చే సమస్యల విషయంలోకి వచ్చేసరికి ఈ ప్రభుత్వం ఇతర ప్రభుత్వాలాగే విఫలం అవుతుంది. ఇది ఎంతో కాలం ప్రజలకు మనసు విరుగుతుందని. కానీ తీవ్ర జాతీయవాదం ఏం చేస్తుందంటే మనసు విరగకుండా వేరే రకరకాల పెట్రోల్ ధర పెరుగుతుంది అనుకోండి, దేశం కోసం మనం పెట్రోల్ డబ్బులు కట్టకపోతే ఎట్లా అని ప్రజలే అనుకుంటట్టు చేస్తుంది కదా. మనకి వ్యతిరేకంగా జరుగుతున్న దాన్ని కూడా మనకు అనుకూలంగా జరుగుతుంది అనుకొని నిరసన చాలామంది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్లో పెరగలేదా పెట్రోల్ ధరలు, దేశం కోసం కొంచెం ఖర్చు చేస్తే ఏమవుతుంది, ఇట్లా చేయబట్టే కదా ఆయన అన్ని వేల కోట్ల యుద్ధ సామాగ్రి కొంటున్నాడు, యుద్ధ సామాగ్రి కొంటే మన దేశం చాలా బలపడుతుంది కదా అని ధరల పెంపును సమర్థించే జనం తయారయ్యారు. అట్లా సమర్థించాలనేటువంటి భావన ఎందుకు కలుగుతుంది? ఇదంతా కూడా దేశం కోసం, ధర్మం కోసం, మన కోసం జరుగుతోంది అని వాళ్ళు నమ్మటం వల్ల, ఆ నమ్మకం కలిగించడం, ఆ ప్రచారం చేయటం మాత్రం ప్రభుత్వం చేసింది. కానీ ఎక్కడో చోట అది ఇక్కడ బ్రేక్ అవ్వాలి. ఆ బ్రేక్ చేసే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు అని అర్థమైపోయింది. కానీ ప్రజల అనుభవంలోంచి బ్రేక్ కావాలి. మనం చూసుంటారు, ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన అప్పటి వరకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో ఆయన బస్ట్ అయిపోయాడు. 40 లక్షలు పెట్టి కొనుక్కున్న కారు 6 నెలలు కూడా కాకముందే నాశనం అయిపోయింది. ఇథనాల్ ఏంటంటే ప్రభుత్వాన్ని తిరుగుతున్నాడు ఆయన. ఇథనాల్ కలపడం వల్ల బండ్లు పాడైపోతున్నాయి. అంటే వాళ్ళ అనుభవంలోకి వచ్చినప్పుడు వస్తుంది. ఇప్పుడు అట్లా అనుభవంలోకి వచ్చిన విషయం ఏంటంటే రామాలయం విరాళాల విషయం. అంటే అల్టిమేట్ కదా, ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఏర్పడిన జాతీయత వాతావరణానికి కేంద్రము సింబలు అంతా కూడా రామాలయం. రామాలయం నుంచే మొదలైంది ఇదంతా, రామాలయం కోసమే మొదలైంది. ఆ రామాలయంలో ప్రజలు ఇచ్చిన ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోకుండా ప్రజల నుంచి మేమే సేకరించి రామాలయం కట్టుకుంటాం అని ఒక మోడల్గా చేశారు కదా. ఆ విరాళాలలో పైగా విరాళాలను ఎట్లా ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఏం చేస్తారు లాంటి వివరాలు ఆర్టీఏ కింద ఇవ్వవలసిన అవసరం లేకుండా దాన్ని మినహాయింపు ఇచ్చారు ట్రస్ట్కి. ఎవరు అడిగినా కూడా వాళ్ళు వివరాలు ఇవ్వరు. అంటే ఆ గోప్యత అనే దాని కింద వెళ్ళారు తప్ప అదేమి కరప్షన్కి అనుమతి కాదు అది. అవును. కానీ ధర్మాన్ని రక్షించేవాళ్ళు, రామాలయం లాంటి పవిత్రమైన ధార్మిక కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్ళు కూడా దాంట్లో డబ్బులు చేసుకుంటున్నారంటే ప్రజల్లో ఒక చిన్న విరక్తి భావన, లేదంటే ఏదో ఒక మనసు విరిగిపోవడం. చాలా మంది బాధపడ్డారు. జరుగుతుందని పడ్డప్పుడు ఇప్పుడు రామాలయం శంకుస్థాపన దగ్గర నుంచి రామాలయంలో ప్రాణప్రతిష్ఠ దాకా స్వయంగా ప్రధానమంత్రి చేసినప్పుడు ఆయననే మోడీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణ జరిగినప్పుడు మాకు సంబంధం లేదో ట్రస్ట్కు సంబంధించిన విషయం, వాళ్ళ ఆంతరంగిక విషయం అని తప్పించుకోవడం కూడా కష్టం. వాటికి సంబంధించిన క్రెడిట్ నువ్వు తీసుకున్నప్పుడు ఈ వచ్చిన అప్రతిష్టలో కూడా కొంత భాగం నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. అంటే రామాలయం మీద భక్తి, రాముడి మీద భక్తి ఎక్కడికి పోవు, అది ఎప్పటికైనా ఉంటాయి. కానీ రామాలయం పేరుతో, రాముడి పేరుతో మాట్లాడేవాళ్ళు, నిలబడేవాళ్ళు అంత నీతిపరులేం కాదు అనేది వాళ్లకు, ప్రజలకు ఉన్నంత రాముడి మీద భక్తి లేదు అన్న విషయం ఇవాళ దేశ ప్రజలకు తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు రాముడిని గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ లాభం పొందుతున్న వాళ్ళకి ఆ మేరకు కొంచెం నష్టం జరుగుతుంది. రాముడికి ఏం నష్టం ఉండదు, రామభక్తులకి ఏం నష్టం ఉండదు, కానీ రాముడి పేరుతో రాజకీయం చేసే వాళ్ళకు ఆ మేరకు నష్టం ఉంటుంది. కానీ అది దాన్ని కొంత, ఎందుకంటే ప్రజల ఒక రామాయణ ప్రభావం లేని ఇల్లు లేదు భారతదేశంలో. ప్రతి ఇంట్లో రాముని గురించి మాట్లాడతారు. అంటే వాళ్ళ తగు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? అధికారం అవినీతికి ఆస్కారం ఇస్తుంది.
పవర్ కరప్ట్స్ అంటారు కదా, అధికారం ఉన్నప్పుడు తిరుగులేనితనం ఉన్నప్పుడు, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేనప్పుడు, తిరుగులేని అధికారం వచ్చినప్పుడు తిరుగులేని అవినీతి వస్తుంది. అది ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండరు కదా, ప్రశ్నించేవాడిని ప్రజలే ప్రశ్నిస్తారు, ప్రజలే అవినీతిపరుడిని సమర్థిస్తారు, ప్రజలే ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను సమర్థించే వాతావరణం ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు అనే ధోరణి వస్తుంది. దానికి కంట్రోల్ మెకానిజం కూడా వీక్ అయిపోతుంది. సరే, ఇక్కడ సార్ మీద జరుగుతున్న ఒక గందరగోళం ఉంది. వాస్తవానికి అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే కదా, ఈసారి దానిపైన అంత చర్చ ఎందుకు? కారణం ఏంటంటారు? ఈసారి ఏం లేదు, ఒక్కొక్క రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో చర్చ ఉంటుంది. బెంగాలు, బీహారు అట్లా ఇంతకుముందు ఎన్నికలు అయినాయి కాబట్టి చర్చలు అవుతున్నాయి. ఇక్కడ మన దగ్గర ఎన్నికలు ఇంకా 2 సంవత్సరాలు ఉంది, కానీ ముఖ్యంగా 2002 ఓటర్ల జాబితాలో ఉన్న వాళ్ళకి ఏ సమస్య లేకుండా స్మూత్గా సాగిపోతుంది. కానీ అప్పటికి ఓటు వేయని వాళ్ళు, అప్పటికి ఓటర్ల జాబితాలో లేని వాళ్ళకి ఇప్పుడు ఓటర్ల జాబితాలో పేరు తెచ్చుకోవడానికి చాలా ప్రాసెస్లు ఉన్నాయి. మన దగ్గర చాలామంది చదువు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. చదువు తెలిసినా కూడా ఈ అఫీషియల్ ప్రాసెస్తో ఇంకోటి సాయం లేకుండా చేసేవాళ్ళు లేరు. డిజిటల్ ప్రాసెస్లో అయితే ఇంకా తక్కువ ఇబ్బంది ఉంది. కాబట్టి వాళ్ళు ఈ జటిలమైన ప్రాసెస్లంతా పూర్తి చేసి ఎవరో సహాయం తీసుకొని తమ పేరు లేకపోతే మా పేరు ఉండాలి అనుకొని అంత అవేర్నెస్ కూడా లేదు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగతా రాష్ట్రాల్లో సర్వ్ విషయంలో ఏం జరిగిందో తెలుసు. ఒక కేంద్ర ప్రభుత్వ ప్రక్రియ ఇది సర్ అనేది. కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ స్థాయి ప్రక్రియ. రాష్ట్ర ప్రభుత్వానికి ఉండే ప్రమేయం తక్కువ. కానీ ఇక్కడ ప్రతిపక్షం ఇది, జాతీయ ప్రతిపక్షం ఇక్కడ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ క్రియాశీలంగా సర్వ్ విషయంలో ప్రజలకు సహాయం చేయడానికి తన కార్యకర్తలను మోహరించి ఉండాల్సింది. కొంతమంది స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందో ఆయా సమూహాల్లో, ఆయా ఏరియాల్లో, ఆయా ప్రజలతోటి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, స్వచ్ఛంద సేవకులు చాలామంది ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా చేయాలి. ఎందుకంటే సర్ అనేది ప్రతిపక్ష ఓట్లను తగ్గిస్తుంది, ప్రతిపక్ష ఓట్లను బలహీనపరుస్తుంది అని ఇంతకుముందు వాళ్ళ నాయకుడే అన్నాడు కదా. ఈ రాష్ట్రంలో అది జరగకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ రాజకీయాలతో సంబంధం లేకుండా అయ్యో నా ఓటు పోతే ఎట్లా, ఇప్పుడు ఈసారి ఓటు లేకపోతే ఇప్పుడు పౌరసత్వం వివాదం వచ్చింది, ఓటు లేకపోతే పౌరుడు అవుతామా కాదా, రేపు పొద్దున భవిష్యత్తులో కలిగే ఇబ్బందులు ఏంటి, ఇలాంటి కలవరాలు చాలామందిలో ఉన్నాయి. దీన్నంతా తొలగించవలసిన బాధ్యత ప్రభుత్వాందే కాదు, ప్రతిపక్షాన్ని కూడా. బీఆర్ఎస్ కూడా సర్ విషయంలో ఏం జరుగుతోంది అనే దాన్ని పట్టింపుగా చూడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లోనే వస్తుంది ఏంటంటే ఈ బిఎల్ఓల వెంట బీజేపీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, మిగతా పార్టీల వాళ్ళు ఎందుకు లేరు అని బీఆర్ఎస్ హ్యాండిల్స్లోనే కొన్ని ప్రశ్నలు వచ్చాయి. నిజంగా బీఆర్ఎస్ ఎందుకు లేదు, బీఆర్ఎస్ ఎందుకు కల్పించుకోవట్లేదు, యాక్టివ్గా కల్పించుకోవాలి. ఎందుకంటే ఎవరి అన్యాయంగా ఎవరు ఓటు పోకూడదు. వాడు తనకు డెఫిషియన్సీ వల్ల, తనకు చేతకాకపోవడం వల్ల, తెలియకపోవటం వల్ల, ప్రాసెస్ తెలియకపోవడం వల్ల ఎవరు కూడా ఓటు హక్కుకు దూరం కాకూడదు అని అనవసరం. చాలా చోట్ల బిఎల్ఓస్ విజిట్ చేయలేదు, ఇంకా చాలా చోట్ల చాలామందికి ఫారాలు ఇంటికి రాలేదు. దీన్ని పట్టించుకోకపోతే వీళ్ళందరూ మీ ఓటర్లు కదా. కాబట్టి రాష్ట్రంలో రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా సర్ ప్రక్రియలో ప్రజలకు సహాయం చేయాలి. దీంట్లో అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల అనుభవాన్ని చూసినప్పుడు ఇక్కడ చాలా జెన్యూన్ ఓట్లు పోయే అవకాశం ఉంది. ఒక మతం వాళ్ళవి, ఒక పార్టీ వాళ్ళవి లేదా అట్టానికి కాదు, అందరివి కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి దాని వెనక ఏదో లాజిక్ ఉంది వాళ్ళకి. ఆ సర్ చేసే ప్రాసెస్లో ఏదో ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాలు ప్రభావితం చేసే విధంగా ఆ ప్రక్రియ నడుస్తుంది. అది నడవటం అనేది వీళ్ళు యాక్టివ్గా లేకపోవడం వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీలు తమ వంతు ప్రజలకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, సమకాలీన అంశాలకు సంబంధించి జాతీయ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను అంశాలకు సంబంధించి వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.